ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని అంటారు. ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది, అందరికీ కూడా శుభాలు కలిగించేది. ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని, అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని. అందుకే ఈ మాసంలో మంగళగౌరి వ్రతం విశిష్టమైనది, మంగళవారం చేయాలి. శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు, అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు. అయితే మనం ముఖ్యంగా 19వ తేదీ సోమవారం వచ్చింది. ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి. అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం. మీరు అనుకోవచ్చు, గురువుగారు మరి రాజశ్యామలాదేవి మాత, ఆ రాజశ్యామలాకి చేస్తాం, మానసాదేవికి చేస్తాం, మృత్యుంజయుడికి చేస్తాం, అష్టభైరవులకి చేస్తాం. కాకపోతే ప్రత్యేకించి శివునికి, శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా, ఆ పరమేశ్వరుడికి అభిషేకం, ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి, ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. దాని ప్రకారం అందరూ పాల్గొనండి. అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. అత్యంత విశిష్టమైనది, అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ. ఈ అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు. తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చాలని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి. అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 వరకు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ మకర రాశి వారికి కాస్త నిరుత్సాహం అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా పనులు ఆటంకపడటం, సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోవటం, అన్నీ ఉన్నా ఏదో ఒక ఇబ్బంది జరగటం, ఒక అంతు చెక్కనటువంటి పరిస్థితులు అయితే మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. భయపడదామా అంటే అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా సానుకూలంగానే ఉంటుంది. ఇక్కడ మీకు ఉండాల్సిందల్లా ఏమిటి అంటే సహనం, ఓర్పు. ఈ రెండు ఉంటే మీరు అద్భుతంగా నెట్టుకొచ్చేస్తారు. భగవంతుని పట్ల నమ్మకం, ఆరాధన, ఇవన్నీ ఉంటే ఏముందండి, ఎలాంటి సమస్యనే ఎగిరిపోతుంది. అలాగే కొత్త ప్రదేశాలు వెళ్ళాలి అంటే కాస్త ఆసక్తి ఉంటుంది. ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్దాము, చూద్దాం. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రాల పట్ల
అనుకూలంగా మనస్సు ఎక్కువగా అటువైపు వెళ్తూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు వాటి గురించి చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని మాయ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఉంటారు. మీకు చివరి వారంలో మాత్రం కాస్త ఆర్థికంగా ఇబ్బందులు తగ్గే పరిస్థితి అయితే ఉంది. అలాగే కుటుంబంలో కూడా భేదాభిప్రాయాలు రావటం, మీ మాట కొంతమందికి నచ్చకపోవటం, దీనివలన విభేదాలు కూడా వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవటం అది కాస్త ఊరట కలిగిస్తూ ఉంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా ఏదో ఒక ఆటంకం, అంటే ప్లాన్ అప్రూవల్ రాకపోవటం, మరొకటి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు బయట ₹1 అటు ఇటు అయినా సెటిల్ అయిపోతుంది. ఇది జాగ్రత్త. ఇంకా రుణ ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి కలిసి రావు. నిరుద్యోగులకైతే అవకాశాలు కాస్త నెమ్మదిస్తాయి. కష్టపడాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా ఆలస్యమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ప్రజలతో కనెక్టివిటీ అవ్వడానికి అయితే కొంతవరకు మీరు సఫలమైన, మీ ఎనిమీస్ ఉంటారే ప్రత్యర్థులు, వారి మీద మీరు కన్నేసి ఉంచకపోతే టోటల్గా మిమ్మల్ని పాతేయాలని ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగులకు చూస్తే పనిలో కూడా, అంటే మీ యొక్క వృత్తిలో మీరు ఏదైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అక్కడ కొత్త సవాళ్ళు రావటం, ఇటు సహ ఉద్యోగులు కూడా ఏదో రకంగా మీ మీద ప్రెజర్ పెట్టాలనుకుంటారు, అధికారులు కూడా ప్రెజర్ పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే కాస్త అసహనం అనేది వచ్చేస్తూ ఉంది. అయితే కొద్దిగా మీరు అధికారులతో ఎలా ఉన్నా సరే కాస్త చిరునవ్వుతో ర్యాపో మెయింటైన్ చేయటం వలన అవన్నీ సద్దుమణిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకైతే కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆశించిన లాభాలు కూడా కనిపించడం లేదు. వ్యాపార భాగస్వాములతో అవగాహన లోపించే పరిస్థితులు ఉన్నాయి, ఎవరికైతే జాయింట్ బిజినెస్లు ఉంటాయో. దీనివలన మీ మధ్య మనస్పర్ధలు రావటం, బిజినెస్లు విడిపోవటం కూడా జరుగుతుంది. ఈ సందర్భాల్లో పొరపాటున మాట జారకూడదు. నేను చేశాను, నువ్వు చేసావు అనేటువంటి మాటలు రాకుండా చూసుకోండి. షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా లేదు. కళాకారులైతే చాలా ఎక్కువగా శ్రమిస్తే కానీ అవకాశాలు రావు. మరి ఆరోగ్యపరంగా చూస్తే గాయపడే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. చిన్నపాటి గాయాలు కనిపిస్తున్నాయి. ఇతరత్రా పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు, కానీ ఏదైనా యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, కత్తుల వల్ల కావచ్చు, పడిపోయి కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకైతే చదువుపై శ్రద్ధ పెట్టడం ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఓపిక, కాన్సన్ట్రేషన్ ఉంటేనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలరు. ఇక గ్రహ సంచారం చూస్తే శుక్రుడు బాగానే ఉన్నాడు. ఆగస్టు 26 నుంచి కుజుడు మాత్రం శుభఫలితాలు ఇస్తున్నాడు. రవి, బుధుడు మాత్రం కాస్త వ్యతిరేక ఫలితాలనే ఇస్తున్నాడు. మరి ఈ వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం చదువుకోండి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు. అలాగే అవకాశం ఉంటే మన పీఠంలో ఏర్పాటు చేసే ఈ పౌర్ణమి నాటి హోమంలో పాల్గొనండి. కొంత మీకు విముక్తి అయితే కలుగుతుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రం పఠించండి, మంచి అందరికీ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.